ఇంగ్లాండ్ శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న 3 టెస్టుల సిరీస్ చివరి మ్యాచ్లో లంక జట్టు ఇంగ్లాండ్కి షాక్ ఇవ్వనుంది. మొదటి 2 టెస్టు మ్యాచ్ల్లో లంకపై సంచలన విజయాలు నమోదు చేసిన ఇంగ్లాండ్ జట్టు 3వ టెస్టులో కూడా గెలిచి సిరీస్ని క్లీన్ స్వీప్ చేస్తుంది అనుకుంటే అనూహ్యంగా శ్రీలంక జట్టు విజృంభించి 3వ మ్యాచ్లో విజయం దిశగా ముందుకు సాగుతోంది. ఓవెల్ వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్టులో మొదటి ఇన్నింగ్స్లో ఓలీ పోప్ చేసిన అద్భుత సెంచరీ కారణంగా ఇంగ్లాండ్ జట్టు 325 పరుగులు చేయగలిగింది. అయితే రెండో ఇన్నింగ్స్లో మాత్రం శ్రీలంక ఫాస్ట్ బౌలర్లు లహిరు కుమార 4 వికెట్లతో, విశ్వ ఫెర్నాండో 3 వికెట్లతో రెచ్చిపోవడంతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్ 156 పరుగులకే కుప్పకూలింది. దీంతో లంక ముందు కేవలం 219 పరుగుల లక్ష్యం మాత్రం ఇంగ్లాండ్ ఉంచగలిగింది. ఇక 219 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక మూడో రోజు ఆదివారం ఆట ముగిసే సమయానికి 1 వికెట్ నష్టానికి 94 పరుగులు చేసింది. వారి చేతిలో ఇంకా 9 వికెట్లు ఉన్నాయి. విజయానికి మరో 125 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శ్రీలంక గెలుపు అనివార్యంగా మారింది. అదే జరిగితే ఇంగ్లాండ్ జట్టుకి భారీ నష్టం తప్పదు. WTC ఫైనల్ రేసులో ఇంగ్లాండ్ జట్టు వారి అవకాశాలను మెరుగుపరుచుకోవాలి అంటే వారు ఈ సిరీస్ని తప్పక క్లీన్ చేయాలి. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు 45 విజయాల శాతంతో టేబుల్లో 5వ స్థానంలో ఉంది. చివరి మ్యాచ్లో లంకపై వారు విజయం సాధించగలిగితే ఇంగ్లాండ్ విజయాల శాతం 48.43కి పెరుగుతుంది. దీంతో వారు బంగ్లాదేశ్ని కిందకు నెట్టి టేబుల్లో టాప్ 4కి చేరుకుంటారు. అలా కాకుండా లంక చేతిలో ఓడిపోతే మాత్రం వారి విజయాల శాతం 42కి పడిపోతుంది. ఇప్పటికే ఈ సైకిల్ WTC టోర్నమెంట్లో ఇండియా చేతిలో 4-1తో సిరీస్ కోల్పోయి కష్టాల్లో ఉన్న ఇంగ్లాండ్కి ఇది మరో భారీ ఎదురుదెబ్బ అవుతుంది. అదే సమయంలో టేబుల్లో 50% విజయాలతో 3వ స్థానంలో ఉన్న కివీస్ జట్టు అవకాశాలు దృఢపడతాయి. ఈ నేపథ్యంలో నవంబర్ నెలలో మొదలయ్యే ఇంగ్లాండ్ న్యూజిలాండ్ సిరీస్ చాలా కీలకంగా మారుతుంది. ఎవరైతే సత్తా చాటుతారో ఆ జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేసులో నిలుస్తుంది. మరో జట్టు నిష్క్రమిస్తుంది. ఏది ఏమైనా ఇంగ్లాండ్ జట్టు ప్రస్తుతం కష్టాల్లో ఉంది అనే చెప్పాలి. మరి చివరి టెస్ట్ మ్యాచ్లో విజయానికి అడుగు దూరంలో ఉన్న శ్రీలంకని ఇంగ్లాండ్ నిలువరించగలుగుతుందా లేదా అనేది కొద్ది గంటల్లో తేలిపోనుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.